నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కాక మూలపేట పోర్టు పనులు మూలకు చేరాయి. పెండింగ్ లో కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే నౌకలు ఇప్పటికే మూలపేట తీరానికి వచ్చి ఆగేవే. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదు. పైగా పోర్టు పనులన్నీ తామే చేసినట్టు చంద్రబాబు అండ్ కో కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారు. పచ్చనేతల అబద్ధాల ప్రచారానికి తెరదించడానికి, ప్రభుత్వ అసమర్థతను జనాలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ పిలుపుతో మూలపేట పోర్టుకు ఉత్తరాంధ్ర వాసులు జనజాతరలా తరలివచ్చారు. పోర్టుల ద్వారా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మూలపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమన్నారు. దూరదృష్టితో వైఎస్ జగన్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ జగన్ కు క్రెడిట్ వస్తుందని పనులు నిలిపివేయడం దారుణమన్నారు. ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మూలపేట పోర్టును ఎత్తి మొదటి దశ కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి దశ కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో, అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు, 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమి కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? తిరుపతి జిల్లా నాయుడుపేటలో చంద్రబాబు సభ అట్ట ఫ్లాప్ అయింది. చంద్రబాబు మాట్లాడుతుండగానే టిడ్కో లబ్ధిదారులు వెళ్లిపోయారు. సభలో 70% కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేసినా ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇతరులు చేసిన పనులను తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇళ్ల విషయంలో చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లకు తుది మెరుగులు దిద్ది తామే కట్టామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల పంపిణీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు కాకాణి. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారా? కనీసం పునాదులు తీయడానికి ముగ్గు వేశారా? ఎక్కడన్నా నువ్వు ఇళ్ళు మంజూరు చేసి ఆ పనులు చేసినటువంటి పరిస్థితి ఉందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇళ్ళు మంజూరు చేసి నిర్మించాడో వాటికి ఫినిషింగ్ టచ్లు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి, పంపకుండా ఆగిపోయినటువంటి ఈరోజు నువ్వు వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజలే లేని రాజధాని ఎవరికి ఉపయోగం అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబుకు అమరావతిని అభివృద్ధి చేసే ఉద్దేశమే ఉంటే హెరిటేజ్ ను అక్కడ ఎందుకు పెట్టలేదని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని కూటమి నేతలకు తెలిసిపోయిందన్నారు. అందుకే రాజధాని పేరుతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే అమరావతి పేరుతో చేసిన అవినీతిపై విచారణ జరిపిస్తామన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. రాజధాని అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందని మండిపడ్డారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. రాజధాని అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, టీడీపీ చేస్తున్న భూ దందాకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అమరావతి తీర్మానం రైతులను మభ్యపెట్టి భూములు లాక్కునేందుకు కూటమి ప్రభుత్వం వేసిన ప్లాన్ అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. రాజధానిగా అమరావతికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు చేస్తున్న దోపిడీకి, అప్పులకు మాత్రమే తమ పార్టీ వ్యతిరేకమన్నారు. అంకెల గారడీలు చేసి ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 2028లో పూర్తి చేసి అమరావతికి 2026లో తీర్మానం ఎందుకని నిలదీశారు. అమరావతి, పోలవరం జపం చేస్తున్న చంద్రబాబు రాయలసీమ సంగతి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. నీటిపారుదల ప్రాజెక్టులపై ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. కడప, విశాఖ స్టీల్ ప్లాంట్లకు దిక్కులేదు కానీ నక్కపల్లి వద్ద ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కు అనుమతిస్తారా అని ప్రశ్నించారు.
మండలికి వెళ్లే ముందు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొంగులేటిని మంత్రివర్గం నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. తెలంగాణ శాసన మండలిలో కౌన్సిల్ చైర్మన్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వట్టినాగులపల్లిలో పర్యటించింది. కబ్జాకు గురైన భూ బాధితులను కేటీఆర్, హరీష్ రావు పలువురు నేతలు పరామర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భూ కబ్జాల ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం బాధితులతో మాట్లాడింది. తమ భూమిని రాఘవ కన్స్ట్రక్షన్స్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోందని బాధితులు ఆరోపించారు. మంత్రి పొంగులేటి కుమారుడు భూ కబ్జాకు ప్రయత్నించారన్నారు కేటీఆర్. వట్టినాగులపల్లిలో భూ కబ్జాపై గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్న విషయాన్ని వివరించామన్నారు. అక్రమ మైనింగ్ పై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. శాసన మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులు లేకపోతే సీఎంలు, మంత్రులు ఉండేవారా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత అన్న విజయశాంతి ఉద్యమకారులు ఇచ్చిన హామీలకు వెంటనే అమలు చేయాలన్నారు. శాసనసభలో సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. మంత్రి పొంగులేటి భూదాహంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు పోరాటం చేస్తుంటే సీఎం సభను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని అంశాలు తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే తాను లేను, ఆయన వల్లే తనకు గుర్తింపు వచ్చింది అంటూ సెటైర్లు వేశారు రేవంత్. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందన్నారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అంటున్నారు, కానీ తనకు కేసీఆర్ను గృహ నిర్బంధం చేశారనే అనుమానం ఉందన్నారు. కాలనాగు కంటే హరీష్ రావు ప్రమాదమని చిట్చాట్లో కామెంట్ చేశారు సీఎం రేవంత్. పూతలపట్టు నియోజకవర్గంలో బీఆర్ నాయుడు సమీప బంధువులు ఇసుక దందా చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇసుకను దోచేస్తూ చెన్నైకి సరఫరా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న చంద్రబాబు మాత్రం బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ గానే కొనసాగిస్తున్నారని భూమన మండిపడ్డారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షుని అతి సమీప బంధువులు పూతలపట్టు నియోజకవర్గంలో ఇసుక దందా ఆ బీఆర్ నాయుడు గారే చేస్తున్నారని కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారంట. ఆ బంధువులు వాళ్ళు ఈ రకంగా ఇసుకంతా కూడా రోజు పదుల సంఖ్యలో మద్రాసుకు ఒక్కొక్క ఇసుక లారీ దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలకు తరలించి వేస్తా ఉంటే చోద్యం చూస్తోంది ప్రభుత్వం. మొన్నటి వరకు కుర్చీ కోసం రచ్చ చేసిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తాజాగా ప్రోటోకాల్ పాటించలేదని గొడవకు దిగారు. టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా మొదట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితను, ఆ తర్వాత జేసీని, చివరిలో ఎమ్మెల్యే మాధవి రెడ్డిని స్టేజ్ పైకి పిలిచారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత తనను ఎందుకు పిలవలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్ అధికారులు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. మాధవి రెడ్డి తీరుతో సభ నుంచి వెళ్లిపోయారు జేసీ. ప్రోటోకాల్ అనేది లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు లిస్ట్ ప్రకారం పిలిస్తే ఎట్లా? అమ్మా, మీరు ప్రోగ్రామ్ మేనేజర్ మాత్రమే, వక్త మాత్రమే. ఇక్కడ మీరు కాదు సారీ చెప్పాల్సింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న హౌసింగ్ వాళ్ళు, కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు మాత్రమే దీనికి ఆన్సర్ ఇవ్వాలా. రిపీటెడ్గా సిస్టమ్ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గంలో టీడీపీ నేతల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. సముద్ర తీర ప్రాంతాన్ని కొల్లగొడుతున్నారు పచ్చనేతలు. పెద్దపట్నం గ్రామం కానూరు పంచాయతీ శివార్లోని 201 సర్వేలో అక్రమ తవ్వకాలు చేపట్టారు. మడ అడవులు, ఫారెస్ట్ భూములను ఆక్రమించి చెరువులు తవ్వుతున్నారు టీడీపీ నాయకులు. అక్రమ తవ్వకాల ప్రాంతాన్ని మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు పరిశీలించారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు పేర్ని కిట్టు. అయితే పొంతనలేని సమాధానాలపై రెవెన్యూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కూటమి నేతల దోపిడీపై పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అండతో దళారులు రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని.
బందరు ఆర్డీఓతో పాటు 2 తహసీల్దార్లు ఆక్వా రైతులను పట్టి పీడిస్తున్నారన్నారు. చిన్న రైతులు చెరువులు రిపేర్లు చేయకుండా మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 100 ఎకరాలున్న రైతుల వద్ద లక్షలు దండుకొని వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. ఎకరం చెరువు రిపేరు చేయాలంటే 50,000 డిమాండ్ చేస్తూ చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పేర్ని నాని. బోర్ వేసుకోవాలంటే ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఎలా పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి. డబ్బులు కట్టి టోకెన్ తీసుకోకపోతే వెంటనే ఎంఆర్ఓ వచ్చేస్తారు, ఆర్డీఓ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఆ మాత్రం విచక్షణ లేదా? అక్కడ డబ్బులు కట్టకపోతే మీరు వచ్చి పొలాల రిపేర్లు ఎందుకు ఆపుతున్నారు? ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రజలకు చెప్తున్నాను. అందులో గొప్పగా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే వీళ్ళు అసలు పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే. రాజమండ్రిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గౌతమి సూపర్ బజార్ భవనాన్ని కూల్చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేశారు. నిన్న గౌతమి సూపర్ బజార్ ముందు ఆందోళన చేసిన భరత్ ఇవాళ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలున్నా అక్రమ నిర్మాణ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సచివాలయ శానిటరీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయాడు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు. తాను చెప్పిన పని చేయలేదంటూ తిట్ల దండకం అందుకున్నారు. గంటలో తాను చెప్పిన పని చేయకపోతే తోలు ఒలిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే మండపేట నుంచి పిఠాపురానికి బదిలీపై వచ్చారు శానిటరీ ఉద్యోగికి విషయం చెప్పి మట్టి తొలగించాలని ఆదేశించారు. తాను చెప్పిన పని చేయలేదని ఆగ్రహించిన కమిషనర్ కనకారావు ఫోన్ చేసి సుధీర్ను వినడానికి కూడా వీలులేని భాషలో దూషించారు. అయితే సుధీర్ దళితుడు కాబట్టే కమిషనర్ దూషించారంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు సిపిఎం నేతలు. మంది మార్బలంతో ఆకివీడు పెదపేటపై దండెత్తడం దారుణమన్నారు. రఘురామకృష్ణరాజు తీరుపై భీమవరం సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. పెదపేటలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట సామాజిక కార్యకర్త స్వర్ణలత నిరసనకు దిగారు. కూటమి సర్కారు పాలనా తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అస్తమించిన అధికారులంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. సేవ్ ఏలూరు అంటూ విజిల్ వేశారు. నిబంధనలు పేదలకు మాత్రమేనా అని స్వర్ణలత అధికారులను ప్రశ్నించారు. జెడ్పీ కాంప్లెక్స్ వద్ద ఫుట్పాత్ను ఆక్రమించిన వారిపై కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్వర్ణలత తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికులు సమరశంఖం పూరించారు. చేనేత సహకార సంఘం పరిధిలోని విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం తక్షణమే మొండి వైఖరి వీడి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట పరిగి మండలం రాపోలు గ్రామ రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం పారిశ్రామిక వాడ కోసం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ ప్రాణాలు పోయినా సరే ప్రభుత్వానికి భూములు ఇవ్వబోమంటూ నినాదాలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వారు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. జాతీయ రహదారిని దిగ్బంధించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. సర్కార్ స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. హైదరాబాద్ బోడుప్పలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 5% ఫీజులు పెంచాల్సి ఉండగా 15% పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణరావు లొంగిపోయారు. చెల్లూరి నారాయణరావుతో పాటు పలువురు మావోయిస్టులు ఆయుధాలతో సహా ఏపీలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నారాయణరావు ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. నారాయణరావుపై ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు, రివార్డులు ఉన్నాయి. చెల్లూరి నారాయణరావు లొంగిబాటుతో ఏపీలో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. డెడ్ లైన్ కు మిగిలింది ఒక్కరోజే అని, గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు.
గత 2 ఏళ్లలో 721 మంది లొంగిపోయారని, మరో 6 తెలంగాణ మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని తెలిపారు. ఆయుధాలు వీడి మీ కుటుంబాలకు వద్దకు రండి అని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. విశాఖపట్నం ఎల్వీ నగర్లో దారుణ హత్యకు గురైన యువతి మౌనిక కేసులో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్డౌన్ సమయంలో నిందితుడు చింతాడ రవీంద్రకు డేటింగ్ యాప్లో మౌనిక పరిచయమైనట్టు తెలిసింది. ఆమెకు 3 లక్షలకు పైగా డబ్బు ఇచ్చినట్టు నిందితుడు తెలిపాడు. డబ్బు కోసం మౌనిక వేధించేదని, హింస భరించలేకే ఆమెను హతమార్చినట్టు పోలీసులకు చెప్పాడు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఎల్వీ నగర్లో ఒక అపార్ట్మెంట్కు మౌనికను రవీంద్ర పిలిచాడు. అక్కడికి వచ్చిన కాసేపటికే వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఆమెను రవీంద్ర కిరాతకంగా హతమార్చాడు. హత్యకు ముందే గాజువాకలో కత్తులు కొనుగోలు చేశాడు. మౌనికను చంపిన తర్వాత రక్తపు మరకలు కడిగేశాడు. రక్తపు వాసన రాకుండా ఇంట్లో సెంట్ కొట్టాడు. శరీర భాగాలను ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తల, ఆమె ఫోన్ని దారపాలెం తోటలో తగులుబెట్టాడు. అనంతరం స్నేహితుడికి ఫోన్ చేసి హత్య విషయం చెప్పాడు. స్నేహితుడు హెచ్చరించడంతో గాజువాక పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు రవీంద్ర. రంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మోకిలాలో 77 గ్రాముల కొకైన్, 2 గ్రాముల గంజాయిని ఫ్యూచర్ సిటీ పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న 3 అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రైల్వే ఉద్యోగి సిద్ధార్థ, గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న హేమంత్తో పాటు వ్యాపారి విష్ణుతేజ ఉన్నారు. వీరంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. బెంగళూరు, గోవా ద్వారా హైదరాబాద్కి డ్రగ్స్ స్మగుల్ చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఇటు కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై డ్రగ్స్ స్మగ్లర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వద్ద నుంచి 20 గ్రాముల MDMA గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అల్లూరు జిల్లా రాళ్లగడ్డకు చెందిన కుర్ర రమేష్గా గుర్తించారు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. నూనెల్లో నాసిరకం పదార్థాలు, కలర్ కెమికల్స్ వాడుతున్నారు. ఇక కారం పొడి, పసుపులో కూడా కృత్రిమ రంగులు కలిపి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇప్పటికే పలు షాపులు, గోదాముల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇలా కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని కొనుగోలు చేయాలని, ఎవరికైనా అనుమానాలు వస్తే తమకు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th విద్యార్థిని పట్ల 3 ఉపాధ్యాయులు దారుణంగా ప్రవర్తించారు. తెలుగు టీచర్ స్వామి 10వ తరగతి చదివే విద్యార్థినిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ దుర్మార్గ ఘటనను మరో టీచర్ గురునాథ్ కంప్యూటర్ ల్యాబ్లో రహస్య కెమెరాలు అమర్చి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి పైశాచికంగా వ్యవహరించారు. ఇలా దుర్మార్గంగా ప్రవర్తించిన 3 టీచర్లు గ్రామ సర్పంచ్ భర్త, మరో 3 వీరికి సహకరించారు. ఈ కీచక పర్వంలో నిందితులైన 7గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఒంటిమిట్ట కోదండ రామయ్యను వైఎస్ఆర్సీపీ నేతలు దర్శించుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, బద్వెల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్సీ రమేష్లకు ఆలయ మర్యాదలతో పండితులు స్వాగతం పలికారు. సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం నేతలకు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఒంటిమిట్ట రైల్వే స్టేషన్లో ప్రతి రైలు ఆపేలా చర్యలు చేపట్టాలన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. ఆయుధాలు పట్టి అంతర్గత భద్రతకు ముప్పుగా మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో నక్సలిజం తన చివరి ఊపిరి పీల్చుకుంటోందన్నారు. ఆపరేషన్ కగార్పై లోక్సభలో కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బస్తర్లో మావోయిజం దాదాపు అంతమైందని తెలిపారు. ఆదివాసీల హక్కులను రక్షించామన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. సీఎం స్టాలిన్, టీవీకే చీఫ్ దళపతి విజయ్ సహా పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. సిట్టింగ్ స్థానం కొలత్తూరు నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు డీఎంకే అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. ఈ మేరకు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం భారీ రోడ్ షో నిర్వహించారు. అధికార డీఎంకేనే తమిళనాడుకు ప్రధాన శత్రువు అని మండిపడ్డారు టీవీకే అధినేత విజయ్. స్టాలిన్, ఆయన కుటుంబం ప్రజాధనాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు దోచుకున్నారన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన విజయ్ చెన్నైలో భారీ రోడ్ షో నిర్వహించారు. విజిల్ వేసి డీఎంకేకు సవాల్ విసిరిన విజయ్ తమిళ ప్రజలను ఎప్పుడూ మోసం చేయనని హామీ ఇచ్చారు.
టీవీకే అధినేత దళపతి విజయ్ దాదాపు 600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. 404 కోట్ల చరాస్తులు, 115 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. హీరో విజయ్ 2020-21లో తన ఆదాయం 237 కోట్లుగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీజేపీ నేత సువేందు అధికారి తొలి రోజే నామినేషన్ దాఖలు చేశారు. నందిగ్రామ్ నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన సువేందు ర్యాలీగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి పెరుగుతోంది. తాజాగా చంచల్ నియోజకవర్గ టికెట్ను ఆసిఫ్ మెహబూబ్కు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆసిఫ్ మెహబూబ్ స్థానికుడు కాదని అతనికి టికెట్ ఎలా ఇస్తారని ధర్నా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన హింసాత్మకంగా మారింది. చెంచల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఫర్నిచర్ను రోడ్డుపై వేసి దగ్ధం చేశారు. బీహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ శకం ముగిసింది. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ కు తన రాజీనామా లేఖ అందజేశారు. నిబంధనల ప్రకారం పార్లమెంటుకు ఎన్నికైన శాసనసభ్యుడు 14 రోజుల్లో తన పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. నేటితో ఈ డెడ్ లైన్ ముగుస్తోంది. ఈ క్రమంలో బాధ్యతల నుంచి తప్పుకున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో బీహార్లో కొత్త సీఎం ఎన్నికకు లైన్ క్లియర్ అవుతుంది. ఈసారి బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ దక్కించుకోనుంది. పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఎస్టిమేట్స్ కమిటీకి జరిగిన ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు 30 మందితో ఎస్టిమేట్స్ కమిటీ బులెటిన్ను లోక్సభ సచివాలయం విడుదల చేసింది. 2027 ఏప్రిల్ వరకు ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగనున్నారు. పార్లమెంట్ అనుమతితో ఖర్చు పెడుతున్న బడ్జెట్ నిధులు నిర్దేశిత పనులకు సమర్థవంతంగా వినియోగిస్తున్నారా లేదా అనే అంశాలను ఎస్టిమేట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా జనగణనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2 దశల్లో దీన్ని చేపట్టనున్నారు. తొలి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. మొబైల్ యాప్ ద్వారా అధికారులు ఇంటింటికి వెళ్లి ఇళ్ల వివరాలు సేకరిస్తారు. ఏపీలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల సర్వే చేపట్టనున్నట్టు సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ ఇళ్ల సర్వే జరగనుంది. జనగణనకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈసారి సహజీవన జంటలకు కుటుంబ హోదా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ను అరెస్ట్ చేశాయి. కశ్మీర్కు చెందిన షబీర్ అహ్మద్ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో టచ్లో ఉన్నట్లుగా గుర్తించాయి. అటు ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15 పాయింట్ల డీల్కు ఒప్పుకోవాలని టెహ్రాన్పై ఒత్తిడి తెచ్చారు. లేదంటే ఇరాన్ ఆయిల్ బావులు, విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తామంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖర్గ్ ద్వీపాన్ని పేల్చేస్తామన్నారు ట్రంప్. ఇరాన్ ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ దీవిని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చని ప్రకటించిన కొన్ని గంటలకే ఏకంగా ఐలాండ్ను పేల్చేస్తామన్న ట్రంప్ హెచ్చరిక సంచలనంగా మారింది. ఇరాన్ నాయకత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో. ఇరాన్ను దశాబ్దాలుగా పాలిస్తున్న మత పెద్దల పాలనే ఆ దేశానికి అసలు శాపమని వ్యాఖ్యానించారు. ఇరాన్ అభివృద్ధికి, శాంతికి ఈ పాత ఆలోచనలే అడ్డుగోడలని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయంలో తెరపైకి వచ్చే కొత్త నాయకత్వం ఒకవేళ సానుకూల దృక్పథంతో ఉంటే తాము స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ నాయకత్వంలో నిజమైన మార్పు వస్తుందన్న నమ్మకం తమకు తక్కువగానే ఉందని రూబియో పరోక్షంగా హెచ్చరించారు. టెస్లా అధినేత బిలియనీర్ ఇలాన్ మస్క్ పై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు మస్క్ ని ఆధునిక కాలపు థామస్ ఎడిసన్ అని కొనియాడిన అదే న్యూసమ్ ఇప్పుడు ఆయన చూస్తే మనసు ముక్కలవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని మస్క్ పణంగా పెడుతున్నారని ఆరోపించారు. టెస్లా వంటి దిగ్గజ సంస్థ పట్టుకోల్పోతే గ్లోబల్ ఈవీ మార్కెట్లో చైనా ఆధిపత్యం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ అని న్యూసమ్ హెచ్చరించారు.
బ్రెజిల్లో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. డెల్టా ఫ్లైట్ DL 104 సావో పాలో విమానాశ్రయం నుంచి అట్లాంటాకు బయలుదేరిన కొద్ది క్షణాలకే ప్రమాదానికి గురైంది. విమానం ఎడమవైపు ఇంజిన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆకాశాన్ని అంటేలా ఎగిసిపడ్డ మంటలు చూసి రన్వేపై ఉన్న సిబ్బంది సైతం హడలెత్తిపోయారు. ఇంజిన్ నుంచి సకలాలు రన్వేపై పడి అక్కడ కూడా మంటలు చెలరేగాయి. లోపల 288 మంది ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేశారు. కానీ పైలట్ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే మంటల్లో ఉన్న విమానాన్ని చాకచక్యంగా వెనక్కి మళ్లించి రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా, ఒక్కరికి కూడా గాయం కాకుండా 288 మంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఇది ఒక అద్భుతమే అని చెప్పాలి. ఇంజిన్ గాల్లోనే పేలిపోయినా పైలట్ సమయస్ఫూర్తితో ఒక భారీ విమాన దురంతం తప్పింది. ప్రస్తుతం విమానాశ్రయంలో విచారణ కొనసాగుతోంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితి, చమురు ధరల భగభగలతో దేశీయ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి, భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్ 1635 పాయింట్లు క్రాష్ అయింది. నిఫ్టీ 440 పాయింట్లు నష్టపోయింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. రికార్డు స్థాయిలో 95.12కు చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. IPL 2026 సీజన్లో భాగంగా గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రాజస్థాన్ పేసర్ల ధాటికి చెన్నై బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆల్అౌట్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 128 పరుగులు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. అప్పు 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 జపం చేస్తోంది కూటమి ప్రభుత్వం, కానీ ఖర్చు ఎక్కడ పెడుతున్నారో మాత్రం చెప్పట్లేదు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.